ఇందాక పోయారా చింటూ చికెనా చికెన్ ఇక్కడ గుమ్మ గుమ్మ ఆసన రావాలి చికెన్ ఆదివారం స్పెషల్గా కావాల్సినంత ఎల్లిపాయలు పచ్చిమిర్చి 4 లవంగాలు యాలకులు ఇంత పసుపు 2 ఉల్లిగడ్డలు నూనె కొద్దిగా జీలకర్ర కావాల్సినంత ఉప్పు కావాల్సినంత ధనియాల పొడి మా వంట చూడండి ఎట్లా అద్భుతంగా ఉంటుందండి మీకు చూపిస్తాను నేను చికెను తెచ్చిన 1 కేజీ చూపిస్తాను నేను కావాల్సిన పరికరాలు చూసినారు కదా మీరే ఇట్లా లవంగాలు వేపుకోవాలండి లవంగాలు ఎల్లిపాయలు మసాలా అన్నీ ఇట్లా దంచుకోవాలండి ఇట్లా రెండు పావుల నూనె అండి కొద్దిగా పసుపు ఎల్లుల్లిపాయలు ఎర్రగడ్డ ఎల్లుల్లిపాయలు ఇట్లా దూరగా వేగాలండి దూరగా వేగినాక చికెన్ వేసుకోవాలి ఇట్లా చికెన్ వేసుకున్నాక ఆడుతున్నారు ఒకసారి కలబెట్టుకోవాలండి మళ్ళా కొద్దిగా అల్లం వేసుకోవాలండి అల్లం చెంచాడు అల్లం వాసన పోయినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇట్లా దూరగా ఎంపుకోవాలండి దూరగా ఎగేయాలి బాగా రెండు చెంచాల కారం అండి వేసుకొని బాగా కలబెట్టాలి కలబెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలి ఎందుకంటే అప్పుడు ఎమ్మటే చాలామంది ఏంటంటే ఎమ్మటే నీళ్ళు పోస్తారు కానీ పచ్చివాసన వస్తుంది కొద్దిగా అట్లా పెడితే ఏమైందంటే మంచిగా ఉంటుంది కూరగడ్డ ఒక 2 నిమిషాలు ఉంచాలి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు
కొద్దిగా వాటర్ 2 నిమిషాలు అయింది కదా, వాటర్ కొద్దిగా లైట్ పోసుకొని కలబెట్టుకోవాలి బాగా. మసాలా అండి, మసాలా గసగసాల గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. నాకు నోరు ఉడుతుందండి ఇప్పుడే. ఇప్పుడే ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నాను నేను. మసాలా వేసినాక ఒక నిమిషం చేసి ఒక నిమిషం అయినాక దించుదామండి. సూపర్ అండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లుందిరా? సూపర్ అంటే సూపర్ ఉందండి. బాబా సూపర్ కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసుకోండి, వస్తుంది. నాకైతే ఇలా సండే ఇలా ఆదివారం కాబట్టి తెచ్చినాం. బాగుందండి, ఇంకా ట్రై చేయండి. వస్తుందా? ఆమెకి ఎట్టుంది? బాగుందండి. తను బాలే బాగుంది. సూపర్ అంటే సూపర్ అండి. ఇంకా ట్రై చేసుకొని నాకైతే మస్తు మంచి అనిపించింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్ అండి అందరికి. ఓకే.